అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు ఏదైతే మనకు ఘాట్ అయినా సరైన అదేవిధంగా కొత్త ఉత్పాదనలు, దాంతోపాటు క్వాలిటీ ఉత్పాదనలు, ఇటువంటి రకాల పురుగు మందులు, తెగులు మందులు, గడ్డి మందులు, ఇటువంటి రకాల మందులు అన్నింటినీ పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో మిరప ఫీల్డ్ లో ఉండడం జరిగింది. జనరల్ గా ప్రతి ఒక్కరికి మిరప అంటే గుర్తొచ్చేది ఫస్ట్ గా వైరస్, ఒకప్పుడు వణికిచ్చింది. ఆ తర్వాత ప్రజెంట్ వచ్చేసరికి నల్లతామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉన్నది. కాకపోతే చలి వాతావరణం ఉన్నంత కాలం నల్లతామర పురుగు సమస్య అనేది అధికంగానే ఉంటాది. దానితో పాటు ఎక్కువగా ఈ చలి వాతావరణంలో పూత అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉన్నది. మీరు పూతకు సంబంధించి మందులు కొట్టకపోయినా కూడా పూత అనేది వస్తున్నది. ప్రతి ఒక్కళ్ళ చేలలో పూత అనేది కనబడుతున్నది. పూత ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే నల్ల తామర పురుగు డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. అది మీరు గమనించినట్లయితే కందిలో కావచ్చు, మిరపలో కావచ్చు, దేంటైనా కావచ్చు. సో నల్ల తామర పురుగుకు సంబంధించి మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చెబుతా ఉన్నాము. ఎంబిట్ అనే పురుగు మందు ఎలా పనిచేసింది నల్ల తామర పురుగు సంబంధించి. సో ఆ పురుగు మందు మీద రివ్యూ తీసుకోవడం కొరకు మనం ఈ రోజు ప్రెజెంట్ ప్రకాశం జిల్లా ఫీల్డ్ లో ఉండడం జరిగింది. సార్ రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం ఆ మందు యొక్క రివ్యూ అనేది ఎలా ఉంది అనేది. సార్ నమస్తే సార్. ఈ ఎంబిట్ అనే పురుగు మందు మీరు స్ప్రే చేశారు కదా, ఎలా అనిపించింది? ఎంబిట్ అసలు దేనికి స్ప్రే చేశారు? కొసలన్నీ ఎర్రగా మాడిపోయినట్టు ఉన్నాయి, అవి మెత్తదనం రావడానికి వాడా. ఓకే, పనిచేసిందా? దాంతో పాటు ఏమొచ్చింది? మెత్తదనం వచ్చిందా? మెత్తదనం వచ్చి చక్కని ఎగురు వచ్చింది. ఓకే, నల్ల తామర పురుగు అట్టుంది, తగ్గిందా? సమస్య ఏమన్నా అలానే ఉందా? కంట్రోల్ అయింది. మేడం మీరేం చెబుతారు? నల్ల తామర పురుగుకి సంబంధించి ఎంబిట్ అనే మందు తగ్గిపోయిందా? ఇంకా ఏమనిపించింది మీకు? తగ్గిపోవడం అంటే జనరల్ గా ఏంటంటే బాగా తేడా చూపించింది. అంతకుముందు అయితే పనికి రాదు అనుకున్నాం. ఓకే, అంటే జనరల్ గా ఏంటంటే మీరు ఎక్స్పోనస్ కానీ, గ్రాసియా కానీ, బొఫ్రియో కానీ, అలెక్టో కానీ ఏ మందు తీసుకున్నా కానీ జనరల్ తామర పురుగు అని చెబుతారు. మీరు కొడతారు, పోయిద్ది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? పూతలు బాగా వస్తున్నాయా, లేదంటే కొమ్మలు బాగా వచ్చినాయా, మీకు గ్రోత్ బాగా కనపడ్డదా, చేను చూడటానికి కలకలగా ఉన్నదా? ఒకప్పుడు ఏంటంటే నల్ల తామర పురుగు బాగా వచ్చింది అనుకో, కొనలన్నీ మాడిపోయి చూడటానికి మనకు అన్నం తినడానికి కూడా మనసు రాదు. అది సో మనకేందంటే అన్నం తినడానికి కూడా మనసు రాదు చేను బాగాలేకపోతే. ఎందుకంటే మన పిల్లల కన్నా బాగా ఎక్కువ పెంచుకునేది పొలాలనే ప్రతి ఒక్క రైతు. కాబట్టి ఏంటంటే మందులు కొట్టిన తర్వాత మార్పు రావడం వల్ల ఏంటంటే సరే తిన్న అన్నమైనా అరగటానికి బాగుంది, ఓకే నా చేను చూడటానికి బాగుంది అని మనకి ఎప్పుడైతే బాగుందని ఫీల్ వస్తుందో ఆటోమేటిక్గా చేను కూడా ఎంతో కొంత కాస్తుంది. కాబట్టి మీరు చూశారు కదా రివ్యూ అనేది ఎలా ఉందనేది. అలా మీరు ఈ మందు గురించి ఎప్పుడన్నా విన్నారా? విన్నావా? పర్లేదా? మీ ఈ ఊర్లో వాడుతున్నారు ఈ మందు? వాడుతుర్రా? ఓకే, సో చూశారు కదా ఎంబిట్ అనే మందు. ఇది ఒక్క నల్ల తామర పురుగుకి సంబంధించిన దాని గురించే చెప్తున్నారు. ఏంది పదే పదే అనుకోవద్దు. ఇది అనేది ఒక విష పదార్థం లాంటిది. అది మొక్కలోకి ఎక్కియటం ద్వారా మొక్కని దోమ గాని, నల్లి గాని, తామర పురుగు గాని ఆశించకుండా ఉంటుంది. అది 15 రోజుల పాటు ఆపగలుగుతుంది. తదుపరి మళ్ళీ మీరు స్ప్రే అనేది తీసుకోవచ్చు. ఈ మందులు ఏ మందులైనా కలుపుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ మందుని సింగిల్ గా టెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సింగిల్ గానే స్ప్రే చేసుకోవచ్చు, దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ టైంలో మందులు కొట్టే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే పూతకు సంబంధించి కాపు సెట్ అవడానికి ఏవైతే న్యూట్రియంట్స్ అనే ఏదైతే క్యాలిబోర్ని, క్యాల్షింక్, బోర్షింక్ అనే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్, దాంతోపాటు బోరాను, అదేవిధంగా ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే. ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే పదే ఏదైతే బుడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతోపాటు మనం వాడే కాలువ నీళ్ళు కావచ్చు, బోర్ నీళ్ళు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా pH ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి, బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో
ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ని, దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్. ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి యాస్కోఫిల్లా నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువేం ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.